టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా రెండవ రోజు అనుకున్న రేంజ్ లోనే వసూలను సొంతం చేసుకుంది. మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ను మించి కలెక్షన్లను సాధించిన ఈ సినిమా రెండవ రోజు ఓవరాల్ గా 70% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తిరిగి మంచి జోరునే చూపించిన ఈ సినిమా మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైం కి 8.55 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు టోటల్ గా ఈ రెండవ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 11.12 కోట్ల దాకా షేర్ ను 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా మొత్తం మీద 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 20.50 కోట్లు, సీడెడ్ లో 4.32 కోట్లు, వైజాగ్ లో 5.14 కోట్లు, ఈస్ట్ లో 4.53 కోట్లు, వెస్ట్ లో 2.93 కోట్లు, గుంటూరులో 4.97 కోట్లు, కృష్ణాలో 3.22 కోట్లు, నెల్లూరులో 1.84 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 47.45 కోట్ల దాకా షేర్ ను, 66.35 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.70 కోట్లు, ఓవర్సీస్ లో మొత్తం మీద 12 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 63.15 కోట్ల దాకా షేర్ ను, 98.30 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో 48% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 69.85 కోట్ల రేంజ్ లో షేర్ ను ఇంకా సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులు మరో 3 రోజుల పాటు కొనసాగుతాయి కాబట్టి సినిమా ఇదే విధంగా పరుగును స్టడీగా కొనసాగించి సెకండ్ వీకెండ్ లో జోరు చూపించగలిగితే బ్రేక్ ఈవెన్ కి అవకాశాలు ఇప్పటికీ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 3వ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.